అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అడ్మిరల్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో అదృశ్యమైన వ్యక్తి మిథేనల్ ట్యాంక్ లో శవమై తేలడం గురువారం జరిగింది. సంఘటనపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న కుటుంబీకులు కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్. లోతైన దర్యాప్తు చేస్తున్న పరవాడ పోలీసులు, నోరు మెదపని యాజమాన్యం. చందు నీ పేరు ఉంటుంది. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ అడ్మిరాన్ కంపెనీలో ఈరోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకోవడం కనిపించింది. అడ్మిరాన్ లైఫ్ సైన్స్లో మంగళవారం విధులకు హాజరైనటువంటి ఆర్ సూర్యనారాయణ ఈరోజు ట్యాంకులో శవమై తేలాడు. శవమై తేలడానికి గల కారణాలు, ఎందుకు, ఏ ప్రమాదం వల్ల జరిగింది ఏంటి అనేటువంటిది సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే కార్మికుని కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అడ్మిరాన్ లైఫ్ సైన్స్ కంపెనీ చెల్లించాలని, కార్మికులు విధులకు హాజరైతే కార్మికుడి యొక్క భద్రత, రక్షణ, సంక్షేమాన్ని పూర్తి యాజమాన్యాలు వదిలేస్తూ ఉన్నాయి. అందువలన ఈ రకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది. చంటి పిల్లలు అలాగే ఈరోజు తన కుటుంబం వీధిని పడినటువంటి పరిస్థితి. అందుకని వెంటనే దీని మీద విచారణ చేసి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మేము సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా మనుషులు విధులకు హాజరైనటువంటి కార్మికులు మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్తారా లేదనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం.